శ్రీ మహాగణాధిపతయే నమః. విష్ణురూపాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసి త్వామహం ప్రార్థయే విద్యాదానం శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ ప్రవచనంలో 257వ రోజు ప్రవచనం. ఇవాళ కేవలం రామచరిత మానస్ మాత్రమే నుంచి రెండు కూడా చెప్పుకుంటూ ప్రయత్నం చేద్దాం. మహాదేవ మహాదేవ. రామ కృపా ఆపని. రామ కృపా ఆపని. జడతాయి. జడతాయి. కహవు ఖగేశ. కహవు ఖగేశ. సునవు మనలాయి. సునవు మనలాయి. జబ జబ రామ మనుజ్. జబ జబ రామ మనుజ్. తను ధరహి. తను ధరహి. భక్త హేతు. భక్త హేతు. లీలా బహు करई. లీలా करई. तब तब अवधपुरी. तब तब अवधपुरी. मैं जाऊं. मैं जाऊं. बाल चरित बिलो की. बाल चरित बिलो. हर्षाऊ. हर्षाऊ. जन्म महोत्सव. जन्म महोत्सव. देखव जाई. देखव जाई. बरस पाचा. बरस पाचा. तहा रहु. तहा रहु. लोबाई. लोबाई. इष्ट देव मम बालक रामा. इष्ट देव मम बालक रामा. शोभा बपुषा. शोभा बपुषा. कोटि सतकामा. कोटि सतकामा. निज प्रभु वदन. निज प्रभु निहारी निहारी. लोचन सुफला. लोचन सुफला. करव उरगारी. करव उरगारी. लघु बायस. लघु बायस. बटुधरी. बटुधरी. हरि संगा. हरि संगा. देखो बाल चरित. देखो बाल బహురంగా. ఓ ఖగేశ్వర, శ్రీరాముని కృపను గూర్చియు నా మూర్ఖత్వమును గూర్చియు తెలిపెదను. శ్రీరాముని యొక్క కృప నా సావధానముగా మూర్ఖలో ఉండి తన మూర్ఖత్వాన్ని చెప్పి అంటే ఈ సగుణ నిర్గుణోపాసనలో ఉంటున్న భేదం అది చెప్తాను. మనకి ఆధ్యాత్మికతలో కావాల్సినటువంటి రుజుమార్గం. రుజుమార్గం అంటే స్ట్రైట్. కప్పట్టముగా నువ్వు ఉన్నాడు. నువ్వు కొన్ని రోజుకి గంటలు పుణ్యాలు కఠోరమైనటువంటి పుణ్యాలు చేసిన తపస్సు వృధా అయిపోతుందో బాగుండేది కాబట్టి నాకు కప్పట్టత్వం ఉండకూడదు. రెండు మార్గాలు చెప్తారు. మనస్వీకం, వచస్వీకం, క్రియాస్వీకం, దురాత్మ. అంటే మాట ఒకటి ఉంటుంది, మనసులో ఇంకోటి కదా. కాబట్టి మనస్సు, మాట, క్రియ ఎవరిది ఒకటే ఉంటుంది. అది తప్ప ఇది మనం ముందర విమర్చుకోవాలి. ఆక విషయం స్పష్టంగా చెప్పేసుకున్నాడు తన మూర్ఖ. తన రాజు గురుకున్నాడు. ఎందుకంటే నేను సమర్థించుకోవట్లేదు. శ్రీరామచంద్రుడు మానవ రూపమును దాల్చి భక్తులకై అనేక లీలను ప్రదర్శించే సమయంలో నేను అయోధ్యకు వెళ్ళేదని. శ్రీరాముడు రూపంలో నేను అయోధ్యకు వెళ్తూ ఉండేవాడిని. ఎందుకంటే నాకు బాలరాముడు అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కృష్ణుడిలో ఆయనకి బాలకృష్ణ అంటే ఇష్టం.
ఒకళ్ళకి కాళీయుడి మీద నర్తిస్తున్నటువంటి కృష్ణుడి, ఒకరికి గోవర్ధనోత్తరణ చేస్తున్న కృష్ణుడి. ఆ కృష్ణ రూపంలో కూడా ఆ రూపం అంటే వాళ్ళకి బాగా. అలాగే రాముడు సీతారాముడు వేషంలో ఉన్నటువంటి రాముడు, బాలరాముడు, ఇలా పట్టాభిరాముడు, తర్వాత సుగ్రీవాదులతో కూడుకున్నటువంటి ఆ రూపం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బాల్యలీలను చూసి సంతసించదని. ఆ బాల్యలీలను చూసి నాకు చాలా ఆనందంగా. అచ్చట ఆయన జన్మదిన మహోత్సవాలను చూచదని. ఆ మహోత్సవం చూసుకున్నాను, జన్మదిన మహోత్సవం. ఆయన బాల్యలీలకు ముగ్ధుడనై 5 సంవత్సరములను అతటనే గడిపాడు. ఆయన బాల్య ముగ్ధుడు, ఈయన అక్కడే ఉండిపోయాడు. వెళ్ళి మామూలుగా వెళ్ళాడు. 5 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఒకటి కాదు, 5 సంవత్సరాలు. బాలరూపుడైన శ్రీరాముడు నాకు ఇష్ట దైవం. అతని తనువు కోటి మన్మథ సౌందర్య శోభితం. అలా రూపుడు నాకు చాలా ఇష్టం. చెప్పాను కదా, కృష్ణుడికి చాలా ఇష్టమైన రూపం ఏంటంటే తన మీది చక్రం పట్టుకుని లంఘించి వస్తున్న కృష్ణుడు అంటే నాకు. అలాగే కొంతమంది ఆయన ఏం చెప్తున్నారు, అర్జునుడి రథాన్ని తోడుతూ నా బాణపు తెప్పలకి రక్తం ఓడుతూ మట్టి కొట్టుకున్నటువంటి ఆ కృష్ణుడు నన్ను ఆవేశించారు. ఆయన మనసులో ముద్రపడిపోయినటువంటి కృష్ణుడు మూర్తి. అలాగే ఈయన మనసులో పడిపోయినట్టు ఆ బాలరా, ఆయన ఆటలు, ఆయన పరిగెత్తడం, ఆయన నిజంగానే బాలుడిలాగా కొన్ని మాటలు చేశారు. గరుడా, నా స్వామి ముఖవర్చస్సును కాంతి నా కన్నులను సఫలమనర్చుకుంటున్నాను. ఆ స్వామి ముఖవర్చను చూసి నిజంగా నాకు రాముడు కన్నులు ఇచ్చినందు సఫలత. రాముడు చూడటం కన్నులకి మనకి ఇంద్రియములు ఇచ్చింది ఎందుకుంటే రుక్మిణీదేవి చెప్తారు, చెవులు ఇచ్చిన కథ వింటారు, కళ్ళు ఇచ్చిందని చూడటం, నోరు ఇచ్చిందని ప్రసాదం, చేతులు ఇచ్చింది ఆయనకి సేవ చేసుకోవడానికి, కాళ్ళు ఇచ్చింది ఆయన రక్షణ. దాని అవయవాలతో ఆయన సేవ చేసుకుంటుంది. చిన్న కాకి ఆకారమును ధరించి ప్రభు చేయు భార్య క్రీడలను చూచెదను. అది నేనేం చేశాను, చిన్న కాకి రూపం తీసుకున్నాను. అక్కడ ఆ మేళ మీద ఈ మేళ మీద ఉంది. ఆయన చేసే లీలను నేను బాగా గమనించి ఆనందిస్తున్నాను. दोहा लड़काई जहाँ जहाँ, लड़काई जहाँ जहाँ, फिरही तहाँ तहाँ संग उड़ाओ, तहाँ संग उड़ाओ, जूटनी परई अजिर महा, सो उताई करिकाओ, एक बार अतिशय सब, चरित किए रघुवीरा, सुमिरत प्रभु लीला सोई, पुलकित भयौ शरीरा. బాల్యమున శ్రీరాముడు తిరిగేడు అన్ని ప్రదేశముల యందును నేను ఎగిరెదను. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, అక్కడ ఆకాశ మార్గంలో చూస్తున్నాడు. ప్రాంగణంలో పడిన అతని ఎంగిలి తినదను. నేనేం చేసేవాడిని, ఆయన తినగా మిగిలి పడేది ఆ ఎంగిలి నిండి. ఒకసారి శ్రీ రఘువీరుడు లోకోత్తర చరితను సృష్టించాను. రఘు యొక్క ఆ లీలలను తలుచుకున్నంతనే కాకాభుషుడితను పులకరించాను. ఒక లోకోత్తర చరిత్ర చేశారు. ఆ లీల తెలుగుగానే ఈయన తను పులకరించి चौपाई कहे भुसुंदा, सुनव खगनायक, रामचरित सेवक सुखदायक, नृप मंदिरा सुंदर सभभाति, तटित कनक मंदिर नाना जाति बरना जाई, रुचिर अगनाई जहाँ खेलही नित चार्यो भाई, बाल विनोद करत रघुराई,
కరతరగురాయి కరతరగురాయి విచరత అజిరా విచరత అజర జనని సుఖదాయి జనని సుఖదాయి మరకత మృదుల మరకత మృదు కళేవర శ్యామ కళేవర శ్యామ అంగ అంగ ప్రతిచవి అంగ అంగ ప్రతిచవి బహుకామ నవరాజీవ నవరాజీ అరుణ మృదు చరణ అరుణ మృదు చరణ పదవి రుచిర పద రుచి నఖ శశి దుతి హరణ నఖ శశి శశి దుతిహరణ లలిత అంక లలిత అంక పులి సాధిక చారి సాధిక చారి నూపుర చారు చారి మధుర రవకారి మధుర రవకారి చారు పురట చారు మణి రచిత మణి బనాలి కటి కింకిని కటికింగ్ కల ముకుర సుహాయి భూషుంటి మరలా పలుకుచున్నాను. ఓ కథరాజా వినుడు. శ్రీరాముని చరితను సేవకులకు అత్యంత సుఖానందదాయకం. శ్రీరామ చరిత శ్రీరామ సేవకుల భక్తులకు చాలా సుఖప్రదమైనది. అయోధ్య నగర రాజభవనము అత్యంత సుందరము. అయోధ్య నగర రాజభవనం చాలా సుందరం. అది స్వర్ణ నిర్మితమై నానారత్న ఖచ్చితమై విరాజిల్లుచున్నది. అయోధ్యలో చాలా స్వర్ణ ఖచ్చితం, అందులో మనులు పోదిగారు. నిత్యము సోదరులు నలుగురును ఆడుకొను ఆ ప్రాంగణ శోభలు వర్ణనాతీతం. ఆ నలుగురు సోదరులు ఎంత బాగుంటుందంటే చూడాల్సిందే. చెప్పలేదు. తల్లులకు ఆనందమును ఆనందాన్ని కురుస్తుంది. బాల్య వినోద క్రీడలో తేలి ఆడుతూ శ్రీ రఘునాథుడు చేత సంచరించుచుండెను. బాల్య వినోద క్రీడలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆనందపరుస్తుంది. రామచంద్రుడు అక్కడ తిరుగుతూ నీలమణి సమానము శ్యామ సుందర శరీరములందరి ప్రత్యంగమును అంగమును నందును మన్మథ శోభలు విలసించుచుండెను. అసలు ఆ నీలమేఘ శ్యామ నీలమణి నీలమణి ప్రత్యంగమందు నీలమణి. అసలు మన్మథుడు ఎక్కడ పడితే అక్కడ మన్మథ శోభ. ఎందుకంటే మా ప్రపంచంలో అందగానే ఆయనే కదా. ఎక్కడ పడితే ఆయన ముద్దులు తీసుకోండి, కళ్ళు తీసుకోండి, చేతులు తీసుకోండి, కాళ్ళు తీసుకోండి, గోళ్ళు తీసుకోండి. అందుకనే సర్వ సులక్షణ సర్వావయవ సులక్షణ సంపన్నుడు. అన్ని అవయవములు అందరికీ ఉంటాయండి, ఎందుకు ఉండవు? కానీ కొంతమందికి వాళ్ళకున్నటువంటి శరీర ప్రమాణములకు తగినట్టుగా అనిపించింది. అప్పుడు ఆ అవయవంలో అశుభకత్వం ఉంటాయి. ఏవి కొన్ని ఎక్కువగాను కొన్ని తక్కువ. నవరాజీవారుణ మృదు చరణ కాంతులు. నవరాజీవ అంటే కొత్తగా వికసించినటువంటి రాజీవ పద్మము లాంటి అరుణం. కాళ్ళు ఎలా ఉన్నాయంటే కొంచెం ఎరుపు జీరుండాలి, కొంచెం ఎరుపు పోయాలి, మళ్ళీ ఎర్రగా ఎరుపు ఎర్ర అంటే అప్పుడు ఏంటంటే బ్లడ్లెస్నెస్ లేకపోవడం అన్నమాట. సరిగ్గా అందుకే మీరు వేళ్ళలో పెట్టండి కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. చీర అటువంటి కంతులు కలిగినటువంటి గోళ్ళు. మృదు మనోహరములైన ఆ కాలి బ్రేలు అది మృదు మనోహరం కాళ్ళ దగ్గర చూస్తాడు. ఆహ్లాదము కొలుపుచుండెను. ఆ కాలి వేళ్ళు కూడా నఖదీది సంచలన మధ్యమతమో. ఆ కాలి వేళ్ల నుంచి వచ్చినటువంటి గోళ కాంతులు నమస్కరించేటువంటి వాళ్ళ తమో గుణములు చీకట్లు పోగొట్టారు. పాద పద్మముల ఎందలి వజ్రాంకుశ ధ్వజ కమల చిహ్నములు మిక్కిలి మనోజ్ఞములు. ఆ పాద పద్మముల దగ్గర వజ్రము, అంకుశము, పద్మము ఈ చిహ్నాలు ఉన్నాయి. అంటే ఆయన ఎక్కడైతే పట్టుబడాడో అవి పడుతుంది. అవి ఉత్తమ పాదముల దగ్గర వస్తున్నాయి. వజ్రము, పద్మము, అంకుశం, ధ్వజం. ఆ పద్మాలు చూస్తే అసలు అవి మీకెలా తెలుస్తాయంటే ఆయనకి అరికాలు చూడాలి. అరికాలు పైకి ఎత్తడుగా, అరికాలు పైకి ఎత్తే ఆయన ఎలా వస్తాయి? ఆయన నడిచి వెళ్ళిపోయిన తర్వాత అవి అక్కడ చిహ్నాలు అక్కడ. అది ఎలా ఉన్నాయండి? ఆవిడ సింజానమణి మంజీర మండిత శ్రీ పదం
ఏంటంటే మీరు లలితాంతానంటే రాముడు ఎవరో కాదు, స్వయం లలిత. పుంరూపము రాముడు, స్త్రీ రూపము లలిత. అలాగే శ్యామలాదేవి కృష్ణుడు ఈ శాస్త్రంలో వర్ణించింది. అందుకే అదే చెప్తున్నారు. ఆ పాదములకు మంజీరములు అంటే పట్టి, ఆ దానికి మువ్వలు ఉన్నాయి, అది నడుస్తుంటారు శుద్ధం. అదే సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ నుంచి వచ్చినట్టు పండు అది కొన్ని ఎలా ఉంటాయంటే అది ఏంటంటే ఆ నడకకి తగినటువంటి పని. మణిఖచిత స్వర్ణమయ మేఖల దిదీతులు మిరుమిట్లు కొలుపు చూడను. మేఖల అంటే వడ్డాను, అది మంచి బంగారంతో చేశారు, మధ్యలో అణులు పెట్టారు. దాని నుంచి వచ్చే దీదీతులు అంటే కాంతులు. కాంచీధామ కటిసు చెప్పట్ల కనకాంగదకి రకమనీయ చంద మంచి నడుస్తున్నప్పుడు ఆ మువ్వల సవ్వడి. ఆ బాలరాముని శోభలు వర్ణింపనెవరితరము. ఎవరు వర్ణించారు? దోహ రేఖాత్రయ సుందర ఉదర రేఖాత్రయ సుందర రేఖాత్రయ సుందర ఉదర నాభి రుచిర గభీర ఉర ఆయత వ్రాజత వివిధి బాల విభూషణ చీర. అతని ఉదరమున గల త్రిబలులు త్రిబలులు పెద్ద అంటే ఇక్కడ అంటే 3 మడతలు అన్నమాట, చక్కగా ఉన్నాయి. అవేవో ఇట్లా గీసినట్టు. లేకపోతే ఆయన నాపి బొట్టు సుందరమై గంభీరమైన సుందరముగా ఉంది, విశాల వక్షస్థలు వస్త్రాభరణ శోభితం. విశాల వక్షస్థలం శ్రీరాగ దశరథాత్మజ విశాలమైన పెడదవురు కాబట్టి విశాల వక్షస్థలం, మంచి వీటిని కవర్ చేస్తున్నటువంటి మంచి చీర అంటే పట్టు వస్త్రం అరుణ పాణి నక కరజ మనోహర బాహు విశాల విభూషణ సుందర కంద బాల కేహరి దర గ్రీవ చారు చిబుక ఆనన చవి చీవ కల భల బచన అదర అరుణారే దుయి దశన విశద బరభారే లలితా కపోల మనోహర నాస సకల సుఖద శశికర సమహాస నీలకంజ లోచన భవమోచన బ్రాజత్ బాల తిలక గోరోచన వికట భృకుటి సమశ్రవణ సుహాయే కుంచిత కచ మేచక చబిచాయే పీత జీని జుగులి స్తన సోహి కీలకని చితవని భావతి మోహి రూప రాశి నృప అజిర బిహారీ నాచహి నిజ ప్రతిబింబ నిహారి మోహి సనకరహి వివిధి విధి క్రీడా వరణతు మోహి కోతి అతి బ్రీడా కిలకతు మోహి దరను జబుదావకి చెలవు బాగి తగు పూస దికావకి. ఎర్రని అరచేతులు, అంగుళులు, నఖములు. అంటే ఇక్కడ ఎర్రగా ఉండదు, ఎర్ర చీర. ఆ తర్వాత అంగుళులు, నఖములు మనోహరములు. చక్కగా అర్ధచంద్రాకారం
దీర్ఘభుజములపై ఆకర్షణీయములైన భూషణములు అలరారు చుండెను. మంచి దీర్ఘమైన ఆజానుభావం. ఇక్కడ ఏంటంటే మంచి కేయూరం, మనకు కమల్ని కేయూరం అంటే ఇక్కడ పెట్టుకోండి భుజగిత్తులు. సింహ కిషోర సదృశ భుజస్కందములు. అది ఎలా ఉన్నాయంటే సింహ కిషోరం అంటే కిషోరం అంటే పిల్ల, ఒక సింహపు పిల్ల అనేటువంటి భుజం. సింహం పిల్ల అంటే శంఖము వంటి కంఠము. శంఖం వంటి కంఠం అంటే మనోజ్ఞమైన చిబుకము. మనం ఇది ఒక్కటే వచ్చేటప్పటికి దీనికి ఉపమానం చెప్పలేరు ఎవరు, అందుకే అన్ని చెప్తారు. అనాకలి సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అనాకలి సాదృశ్యం అంటే పోలిక. అనాకలి సాదృశ్యము అంటే పోలిక, చెప్పలేంది. సౌందర్యలహరిలో కూడా ఆయన అదే చెప్పారు. కరగ్రాహ్యం శంభో ముకరం శృతి అని చెప్తారు. మిగతా వాటికి చెప్పడానికి ఏదో ఒకటి పోలికుంది. ఇప్పుడు పెద ఉంది దొండపండు అని చెప్తారు, ముక్కు ఉంది సంపెంగ అని. సరే కళ్ళు ఎలాగో పద్మములు, ముఖము పద్మము. అలాగే దీనికి కూడా చెప్పారు సౌందర్యలహరిలో. ఇది చంద్రుని కనుక స్వహానికి వస్తే అలా. ఇక్కడికి వచ్చేటప్పటికి వసినీ వాగ్దేవతలు కూడా ఏమి చెప్పలేక అనాకలిత అంటే ఇంతవరకు ఈవిడ యొక్క చుబుకము అంటే గడ్డం. ఇది దీన్ని వర్ణించడానికి సృష్టికి ఇంకోటి చెప్పాలంటే దానికి సాదృశ్యం ఉండాలిగా, కోరికోటు ఉండాలిగా. ఏదో చెప్పులు చెప్పాలనుకోండి, ఏదో అర్థం లాంటి ఇవేమీ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు మనోహరమైంది అన్నారు అంతే. సింహ కిషోర సదృశ భుజస్కందములు, శంఖము వంటి కంఠము, మనోజ్ఞమైన చిబుకము, ముఖలాలిత్యములు వర్ణింపదలవి కానివి. చక్కగా చెప్తున్నారు. ఈ విధంగా చెప్పాలంటే మనం రూపవర్ణం అనుకోండి, ధ్యానం చేసుకోండి, తెలుసు. ముద్దులకు మాటలు, ఎర్రని మధురాదరములు, అది ముద్దులకు మంచి ఎరుపు చీర ఉండాలి, అంతేగాని అక్కడ పెట్రోల్ పూసుకోవాలి. స్వచ్ఛమైన దంతకాంతం, దంతకాంతి చక్కగా నవ్వుతున్నప్పుడు. నిగ్గుటద్దముల వంటి కపోలములు. వీటికి చెప్పాల్సి నిగ్గుటద్దము అంటే అద్దం ఇట్లా నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సంపెంగ వంటి మనోహరమైన నాసిక, చంద్రకిరణముల వలె ఆహ్లాదకరమైన చక్కని చిరునవ్వు. చంద్రకిరణములు అంటే చిరునవ్వులు ఎప్పుడు తెల్లటి దాంతో పోలుస్తారు. మల్లె లాంటి చిరునవ్వు, వెన్నెల లాంటి చిరునవ్వు. నీల కమలముల వలె కమనీయములైన కన్నుల శోభలు. నీల కమలములు, 2 నీల కమలములు పెట్టారు. అది కూడా వికసించినట్టుగా ఉంది అంటే 2 కళ్ళు. భవమోచనములు, ఇవన్నీ చేస్తే భవమోచనములు. ఏమిటా అంటే భవము, సాగు, పుట్టుక అనేది భవం. కాబట్టి ఈ భవదావం అంటే భవము అనేటువంటి దావం అంటే అవ్వాలి. అందుకని భవదా వసుధ అనుకోండి. భవదావ సుధావృష్టి ఇవి కనుక చేస్తే ఈ భవం అనేటువంటి భవదావ సుధావృష్టి బాగా జాగ్రత్తగా భవదావ సుధావృష్టి అనకంట. భవదావ సుధావృష్టి కొంచెం ఒక సెకండ్ లో 100 ఆపాలి. భవదా అక్కడ ఆపుతున్నారు చాలా మంది. లలాటమున చక్కగా దిద్దబడిన గోరోచన తిలక శోభలు. లలాటముల గోరోచనంతో ఇట్లా తిలక ధనురాకార శోభితములైన కనుబొమ్మలు. అది ఎలా ఉన్నాయంటే కరెక్ట్ గా విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్తారు. ఆవిడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే ఈమెను చూసేటప్పటికి రాముడు గుర్తొచ్చాక. ఎవరికి? సీతమ్మను చూసినట్టు హనుమంతుడికి రాముడు గుర్తొచ్చాడు. అదేంటంటే అంటే రాముడి యొక్క నీలమేఘపు కాంతి, నల్లని కాంతి ఆవిడ కేశముల్లో, రాముని యొక్క చాపము ఆవిడ కనుబొమ్మల్లో. ఆవిడ చాపమే ఇలా పెట్టేసుకుంది. ఆవిడ ఎలా కూర్చుందంటే రామ ప్రతిజ్ఞలాగా కూర్చుంది. తను పొందిన ఆకారం పొందినటువంటి రామ ప్రతిజ్ఞ స్థిరంగా
ఏదో భయపడుతూ కూర్చోలేదు, స్థిరంగా. అలా ఆ రాముడి యొక్క లక్షణాలు శ్రీరాములో చూపించారు. అలాగే ఇక్కడ ఈయన ఎలా ఉన్నాయంటే ఒక ధనువు, ఇదంతా మీరు సౌందర్యలహరి చూస్తే ఇవన్నీ చెప్పారు. మన్మధుడి ధనువు ఇలా పెట్టేశారు అన్నట్టు. శృంగారములను విరచిమ్ము శ్రవణ విలాసములు, బ్రహ్మ చెవులు, మనోజ్ఞములైన కుటిల కుంతలములు. అది కుటిల కుంతలములు అంటే వంకర తిరిగినటువంటి కుంతలములు, ముంగురులు. పసుపచ్చని అంగరకాత్ అందచందములు. అది పసుపచ్చనటువంటి మంచి ఇది అంగరాగములమ్మ, అంగరక. ఆయన శరీర శోభ వైభవలను ఇనుమడింప చేయుచుండెను. అతని కేరింతలు, చూపులు, నాట్యములు, నా మనసు గిలిగింతలు పెట్టినవి. దశరథ మహారాజు ప్రాసాద ప్రాంగణములో విహరించు సౌందర్య రాశి శ్రీరామచంద్రుడు తన నీడను చూచుచు గంతులు వేయుచుండెను. ఆ దశరథ మహారాజు ప్రాంగణం తన నీడను తను చూసుకుని ఆయన అనేక బాల్య క్రీడలను ఆడుచుండేది వాడు. వాటిని వర్ణించుటకు నాకు బిడియము కలుగుచున్నది. ఆయన ఇంకా చేస్తున్నాడు కానీ అవన్నీ వర్ణించడం నాకు కేరింతలు కొట్టుచు నన్ను పట్టుకొనుటకు అతడు నా వెంట పడుతుండెను. పక్షి స్వభావులు నేను పరిగెత్తుచుంటిని, నా కథలు అప్పాలు చూపుచు పిలుచుచుండెను. ఆయన్ని పట్టుకుందామని ఈయన పక్షి స్వభావంతో పరిగెత్తాడు. అప్పుడు ఏం చేసేవాడు, తన చేతిలో ఉన్న ఒక అప్పాలు అంటే ఒక పిండి వంట అది చూపిద్దా దాని నిజంగా అసలు ఇంతకు మించిన కైవల్యం ఉందండి. కైవల్యం ఉంటే అందులో ఆయనలో కలిసిపోదు. నిజంగా ఆయనతో ఆడుకోవడమే అసలు. అందుకే గోపికలకి కైవల్యం కూడా అక్కర్లేదు. आवत निकट हसहि प्रभु, आवत निकट हसहि प्रभु, बाजत रुदन कराही, जाऊ समीप गहन पदा, फिर चितई पराही, प्राकृत शिशु इव लीला, देखी भयवु मोहि मोहा, कवन चरित्र करत प्रभु, चिदानंद संदोह. నేను సమీపించినప్పుడు ప్రభు నవ్వుచుండెను, నేను దూరంగా వెళ్ళినట్టు ఏడ్చుచుండెను. నేను అతని చరణములను స్పృశించుటకు వెళ్ళినప్పుడు భయమును నటించుచు వెనుకకు పోవచ్చుండెను. నేను ఆయన నమస్కారం పెడదాని ఇప్పుడు అయ్యో కాకొచ్చిందని భయం నటిస్తూ నా వైపు చూచుచుండెను. ఈయన ఏం చేశాడు, అది మళ్ళీ వెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకోవడానికి ఈయన కృష్ణలీలలో చెప్తారు. ఈయన భయం నటించారు, పోతన గారు చెప్తారు. ఆ భయాన్ని చూసినటువంటి భయానికి భయం ఇచ్చింది. నువ్వు భయం ఏంటయ్యా అంటే ఇప్పుడు రాముడు ఈ లీలలు మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. కాకినే గోపికి చేశాడు తెలుసు. సచ్చిదానంద గనుడగు ఈ ప్రభువు సాధారణ బాలకుల వలె లీలలను ప్రదర్శించున్నాడేలా అని నాకు మోహము కలుగుతుంది. సచ్చిదానంద ఎవరు ధ్యాన గమ్యం. యోగులు ఎంతో నిష్ఠాగరిష్ఠులై ఇచ్చేటువంటి అవిశ్యుల్ని తీసుకునేటువంటి ఈయన ఎంతో జపతపోనుష్ఠాన సంధానముల చేత కూడా చిక్కబడని ఈయన ఇంత బాలులాగా అని మొహాన్ని కూలిపోయాడు. చూడండి, ఒక పక్క ఆనందిస్తూనే ఈయనేమిటి పరిగెత్తలేమిటి, భయం ఏమిటి, ఆయన నిజంగా నన్ను పట్టుకోగలుగుతున్నాడు, పట్టుకోలేడు, ఆయన పరిగెత్తారా? పైగా నిన్ను వస్తే ఆయన కాకి నుంచి భయపడాలా?
चौपाई इतना मन आनत कगुराया मन आनत कगराया रघुपति प्रेरित व्यापी माया सो माया ना दुखद मोही ना दुखद मोहि काहि आन जीवा इव संस्कृता नाहि नाद इहा कछु कारण आना सुनहु सो सावधान हरि जाना ज्ञान अखंड एक सीता भरा माया बस्या जीव सचराचर जो सबके रहा ज्ञान एक रस ईश्वर जीव ही वेद कहु कसा माया बस्या जीव अभिमानी ईश बस्या माया गुणकानी परबस जीवा स्वबस भगवंता जीव अनेक एक श्रीकांत मुदा भेद यद्यपि कृत माया बिनु हरि जाई ना कोटि उपाय ఓ కగరాజా ఈ సందేహ డోలికలలో ఊగిసలాడుచున్న నన్ను మాయ ఆవరించను ఆ మాయ నాకు దుఃఖప్రదము కాదు ఇతర జీవుల వలె నన్ను అది సంసార చక్రంలో పడవేయున్నది కాదు. ఈ మాయ జీవులు నన్ను సంసార చక్రంలో పడేస్తుంది కానీ నన్ను పడేలా ఇంకా రాముడి వైపుకి తీసుకెళ్ళి ప్రభు దీనికి మరి ఒక కారణం ఉన్నది. శ్రీహరి వాహనమైన ఓ గరుడా సావధానముగా వినుము. సీతాపతి అయిన శ్రీరాముడు అఖండుడు, అద్వితీయుడు, జ్ఞాన స్వరూపుడు. జడచేతన జీవులన్నీయును మాయకు వశమై ఉండుననియే జడచేతన జీవులకు అఖండ జ్ఞానమే ఉన్నచో ఈశ్వరునకును జీవులకు గల భేదమేమి? నన్ను మాయ ఆవరించినప్పటికీ నన్ను సంసారంపై పడదు. అలాగే శ్రీరామచంద్రుడు సీతాపతి ఆయన అఖండుడు అంటే ఖండం కాదు. ఇప్పుడు మనందరం ఎవరు ఖండం, మనం ఇక్కడ మాత్రమే ఉన్నాం అంతేగా. నేను ఇక్కడ ఉన్నా అంటే ఇంకెక్కడా లేనట్టే కదా. ఆ పక్క గదిలో లేని పక్క గది ఎందుకు పక్క ప్రదేశంలో లేని కాబట్టి మనం ఖండుడు. ఆయన అఖండుడు అంటే అన్ని చోట్ల ఉన్నవాడు కదా, అన్డివైడ్. ఇంకోటి ఏంటి? సచ్చిదానంద ఆనందమే ఆయన. ఆయన ఇంకొక ఆయన ఎవరు? జడము చేతనము అంటే స్థావర జంగమాత్మకములందు అన్నిటి ఎందు అన్ని వీటన్నిటికీ అతీతం. ఆయన దగ్గర నేను ఉండంగా పైగా నువ్వెవరివి? ఆయన ఒక చక్కటి సంబంధం చేశాడు. ఆయన వాహనం అంటే నిరంతరము ఆయన పాద స్పర్శని అనుభవించేటువంటి వాడు. నీకు కలిగినటువంటి మోహం ఏంటి? తాత్కాలికం. అది ఇంకా నిన్ను రాబడి వైపే నడిపిస్తుంది తప్పితే అన్యం వైపు నడిపిస్తుంది. అలాగే నాకు కలిగిన మోహం కూడా ఇంకా నన్ను రాముడి వైపే నడిపిస్తుంది. ఎందుకంటే ఈ స్థావర జంగమాత్మకు వ్యతిరేకము ఇంకోటి కాని ప్రభు దగ్గర నేను ఉన్నాను. కాబట్టి జడచేతన జీవులకు అఖండ జ్ఞానమే ఉన్నచో ఈశ్వరునకును జీవునకును గల భేదమేమి? జడము చేతనం వీళ్ళకు కూడా అఖండ జ్ఞానం ఉంది అనుకో. అప్పుడు ఈశ్వరుడికి నీకు భేదం. ఆ స్థితి వచ్చినప్పుడు నువ్వు అనాల్సిన మాట శివోహం అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి? నేనే బ్రహ్మ. నువ్వు బ్రహ్మ అంటే ఎవరు? నువ్వు అప్పుడు నువ్వు కానిదంటూ ఏదీ లేదు ప్రపంచం. అన్నీ నువ్వు అయినప్పుడు నువ్వు ద్వేషించడానికి ఏమీ లేదు, ప్రేమించడానికి. కాబట్టి మనందరము జడచేతనములలో ఉన్నాం. ఆయన అక్కడ గర్వితమతి అయిన జీవుడు మాయకు ఆధీనుడు. అది గర్విత్వం, గర్వం బాగా ఉంది కదా మనకి, ఏముందంటే. కాబట్టి మనం మాయకి మనం అధీనం. ఆయన
మాయని తన అధీనంలో పెట్టు. అదే స్వాధీన వల్లభ. స్వ అంటే తన యొక్క అధీనంలో తన భర్తను పెట్టుకున్నాడు. సత్వ రజస్తమో గుణయుక్తమైన మాయ ఈశ్వరాధీనము. కాబట్టి ఈ సత్వ రజస్తమో గుణములు కలిసినటువంటి మాయ అది ఆయన యొక్క అధీనం. అది ఆయనకు లోబడి ఉంటుంది. మనం దీనికి లోబడి. జీవుడు మాయకు వశుడు, పరాధీనుడు. మనం పరాధీన. భగవంతుడు స్వాధీనుడు. జీవులు అనేకులు. లక్ష్మీపతి అయిన ఈశ్వరుడు ఒక్కడే. జీవులని కానీ దేవుడు మాత్రం కదండి. కిరణములు అనేకం, సూర్యుడు. అలాగే మీరు ప్రకృతి తీసుకోండి. ఒక లైట్ అక్కడి నుంచి వచ్చే కిరణములు అనేకం, కానీ అదొకటే. సముద్రం ఒకటే, కెరటములు అనేకం. కాబట్టి వృక్షం ఒకటే, దాని నుంచి వచ్చిన ఆకులు అనేకం. వృక్షములు ఇలా ఒక్కదాని నుంచి అనేకం ఉత్పత్తి. మాయ వలన ఏర్పడిన ఈ భేదము అసత్యమే అయినను హరికృప లేకుండా కోట్లాది రూపాయలతో కూడా అది సమసిపోదు. హరికృప ఉంటేనే ఈ కనక వస్తు వాహనాలు అని పోగొట్టలేదు. रामचंद्र के भजन बिनु, रामचंद्र के भजन बिनु जो चाह पद निर्वाणा, ज्ञानवंत अपि सो नरा, पशु बिनु पूछा विषाना, राकापति षोडश उहाहि तारागण समुदाय सकल गिरिनिह धवलाय बिनु रवि राति न जाई. శ్రీరామచంద్రుని భజింపక ముక్తిని కోరుకొను మనుషుడు జ్ఞాని అయినను తోకయు కొమ్ములు లేని పశువుతో సమానం. శ్రీరామ భక్తి లేదు కానీ జ్ఞానం, వాడు మోక్షాన్ని కోరుకుంటాడు. చాలా కాబట్టి వాడు ఎటువంటి వాడి కంటే తోక కొమ్ములు లేని పశువులే. ఒక పశువుకి అందం ఏంటంటే తోక కొమ్ములే. మీరు ఏదైనా పశువు తీసుకోండి, తోక కొమ్ములు లేకుండా పశువు ఉందనుకోండి, అది పాలిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఇది లేదనుకో, నువ్వు దాన్ని అసలు పశువుగానే గుర్తించవు. అలాగే వాడికి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ శ్రీరామ భక్తి లేదు. అసలు అప్పుడు నువ్వు వాడిని జ్ఞానిగానే గుర్తించు. సమస్త తారాగణములతో కూడి 16 కళలతో అలరారు పూర్ణచంద్రుడు ఉదయించినను, పర్వతారణ్యములను కాచిచ్చు దహించినను, సూర్యుడు ఉదయింపనిదే రాత్రి అంతం కాదు కదా. రాత్రి అవ్వాలంటే ఇప్పుడు సూర్యుడు వస్తుంది. అక్కడ చంద్రుడు ఉన్నాడు, తారకలు ఉన్నాయి, వెన్నెలు ఉంది. ఆయన 15 కళ్ళు 16 కళ్ళు. కానీ సూర్యుడు ఉన్నంత వరకు ఇవి వెలవెలపోతున్నా. సూర్యుడు ఇక్కడ అస్తమిస్తేనే, అంటే నీ అజ్ఞానం అనేది అస్తమిస్తేనే ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ ఉన్నాగా నువ్వు సూర్యుడు అనే అజ్ఞానం ఉందనుకో. ఇక్కడ నేను ఒక మంచి ప్రయోగం చేశారు. ఇప్పుడు జనరల్గా సూర్యుడు వెలుగు జ్ఞానానికి మనం చెప్తున్నాం. ఆ ప్రతాపము అది దాని మీద నీకు ఉన్నంత వరకు ఇవేవి నీకు పనిచేయవు. ఉన్నప్పటికీ అసలు వెలుగులోకే రావు. चौपाई ऐसे ही हरि बिनु भजन कगेसा मिटई ना जीवन केर कलेसा हरि सेवक ना व्याप अविद्या प्रभु प्रेरित व्याप
తెహి విద్య తెహి విద్య తాతే నాస తాతే నాస న హోయి దాసకర దాసకర వేద భగతి వేద భగతి బాడయి విహంగబర ఆలయ విహంకవర భ్రమతే చకిత్ బ్రహ్మతే చకిత రాము మోహి దేక రామ మోహి దేఖ విహసే సోసును విహసే సోసు చరితా విశేష చరితా విశేష తెహి కౌతుక తెహి కౌతుక కర మరమునా కాహు కర మరమున కాహ జాన అనుజ జాన అనుజ నా మాతు పితాహు నా మాత పిత జాను పాని జాన పాని దాయే మోహిధరణ ఆయే మోహిధర శ్యామల గాత శ్యామలగా అరుణకర చరణ అరుణ కరణ తపమై భాగి తపమై భాయి చెలవు ఉరగారి చెల ఉరగారి రామ గహన కహ రామ గహన కహ భుజా పసారి భుజ పసారి జిమి జిమి దూరి ఉడాయి జిమి జిమి దీరి ఉడాయి ఆకాశ ఆకాశ కహా భుజ కహా భుజ హరి దేఖ్యవు నిజ పాస దేఖవు నిజ పాస ఓ గరుడా ఇదే విధముగా హరిభజన లేకుండా జీవుడు దుఃఖ నివృత్తి పొందలేడు కదా. హరిభజన లేకుండా దుఃఖాన్ని పోగొట్టుకోవాలి. విద్యయు అవిద్యయు మాయా రూపములు. అది విద్య అవిద్య రెండు కూడా మాయ యొక్క రూపాలే. హరి సేవకునిపై అవిద్యా రూపమాయ ఆవరింపదు. అది హరి మధ్యము సేవకుడు అవిద్యామాయ రాదు, విద్యామాయ వస్తుంది. విద్య కూడా ప్రభు ప్రేరణచే అతనిలో విద్యారూప జ్ఞానం ఉదయించును. ఓ కగరాజా అందువలన కదలకుండా కూర్చో. ఓ కగరాజా అందువలన హరి సేవకుడు నశింపడు. అందువలన హరిసేవకుడు నశించడు. భేద భక్తి ఏర్పడును. అది భేద భక్తి సేవ్య సేవక సంబంధం. సేవ్య సేవక సంబంధం. సేవ్య అంటే సేవించేవాడు సేవకుడు యొక్క సంబంధం. నేను భ్రమలో పడి ఆశ్చర్యచకితుడనై ఉండుట చూచి శ్రీరామచంద్రుడు నవ్వెను. ఆ విశిష్ట లీలా విలాస ఘట్టమును కూర్చు వినుము. నేను భ్రమలో పడ్డాను. ఈ సచ్చిదానికి కానీ ఆయనకు నవ్వు నవ్వారు. ఆ నవ్వులోనే అన్ని అర్థాలు. ఈ కౌతుక ఇప్పుడు అది చెప్తాను నేను. ఈ కౌతుక లీలా రహస్యమును ఆయన సోదరులు కాని తల్లిదండ్రులు కాని ఎరగురు. అంతేకాదు కాబట్టి ఈ రహస్యం నా ఆయనకి తప్ప ఎవరికి చూపించిన ఆయనకి, అనుభవించిన నాకు తప్ప. ఎందుకనంటే ఆయన లక్ష్మణ భరత శత్రుఘ్నులు గాని, వాళ్ళ తల్లులు గాని, తండ్రి కాని, తదితరులు ఎవరికి తెలియదు, నాకే తెలుసు. శ్యామ సుందరుడు అరుణకర చరణుడు అయిన బాలరాముడు మోకాళ్ళపై దోగాడుచు నన్ను పట్టుకొనుటకు ప్రయత్నించను. ఆయన ఏం చేశాడు? ఎర్రపు జీరం ఉన్నటువంటి అరిచేతున్నటువంటి ఆయన నీలమేఘ శ్యాముడైన ఆయన మోకాళ్ళ మీద పాకు ఉన్నట్టు వచ్చి ఈయన్ని పట్టుకుంటున్నట్టు నటించాడు. ఓ కగరాజా నేను అప్పుడు పరిగెత్తి తిని శ్రీరాముడు నన్ను పట్టుకొనుటకు తన భుజములను చాపెను. ఈయన పరిగెత్తి ఆయన భుజాలను ఎలా చాపాడు. నేను ఆకాశమును ఎగిరిన కొలదియు శ్రీరాముని బాహువులను నా సమీపములనే చూచుచుంటాను. ఈయన ఎగిరాడు, ఈయన వెళ్తున్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఇలా చూసినప్పుడు ఆయన అంటే ఇంకొక అంగుళం అయితే ఆయన పట్టుకోవచ్చు. ఆయన వచ్చేసారు, ఈయన భయంకర వెళ్తాడు. ఇంకా చూడండి, మరి ఆయన ఏమిటి పిల్లవాడు ఏమిటి, నేను ఇంత దూరం వచ్చిన ఆయన చేతులు ఆయన కలవడం మీకు కృష్ణ గుర్తురావట్లే. ఇప్పుడు ఈయన కట్టేద్దామని చెప్పేసి తాడు తీసుకొచ్చి 2 అంగుళాలు దగ్గర, మళ్ళీ ఇంకో తాడికి ఈ తాడు ముడేసి మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. ఆవిడకి అర్థం కావట్లే. ఇప్పుడు 2 అంగుళాలు తగ్గింది ఆయనకి. దీనికి ఒక మూరెడు తీసుకొచ్చి, లేదా ఒక బారెడు తీసుకొచ్చి, ఒక చాంతాడు తీసుకొచ్చి కట్టి ఇంకా తగ్గలేంటి. మన కళ్ళు ఎదురకుండా మాయ జరుగుతుంది, కానీ మనం గమనించాలి. గమనించిన అది మనం ఆస్వాదిస్తాం. ఖలీలు మీరు ఎన్నో తిట్టేయకండి. మాయా ప్రభావం మన కళ్ళు ఎదురకుండా జరుగుతున్నది. దీన్ని కొంచెం విశ్లేషించుకుంటే తెలిసిపోతుంది. కానీ అహంభావం
అప్పించారు. అదే అహంకారం, మమకారం. ఈయన ఎగిరాడండి. ఇప్పుడు చిన్నపిల్లాడు, ఈయన ఎక్కున్నాడు. ఈయన ఇక్కడ నుంచేప్పుడు తీరం అంతే కావాలి. మళ్ళీ చూడప్పుడు ఇంతే ఉంది తీరం. ఈయన ఇంకొంత దూరం వెళ్ళాడు, మళ్ళీ చూడప్పుడు అంతే ఉంది. చేతులు ఎలా వచ్చాయ్యా? మామూలు వాళ్ళు అయితే. ఇది భగవంతుని సర్వవ్యాపకత్వమును సూచించుచున్నది. సర్వవ్యాపకం పిచ్చివాడ. ఆయన నిజంగా పట్టుకోవాల్సింటే నువ్వు పారిపోగలవా? బ్రహ్మలోకలగి గయవుమై. బ్రహ్మలోకలు నేను ఎక్కడ వరకు ఎగిరాను అంటే బ్రహ్మలోకం వరకు వెళ్ళాను. ఈ చేతులు అక్కడ వరకు. చితయవు పాచ ఉడాత. చితవు పాచ ఉడాత. జుగు అంగుల గర బీచ సబు. అంగుళ గర బీచ సబు. రామ భుజహి. రామ భుజహి. మోహితాత. మోహితాత. సప్తాభరణ భేదకరి. సప్తాభరణ భేదకరి. జహా లగే గతి మోరి. లగే గతి మోరి. గయవు తహా ప్రభు. గయవు తహా ప్రభు. భుజ నిరఖి. భుజ నిరఖి. వ్యాకుల భయవు బహోరి. వ్యాకుల భయవు బహోరి. అంతట నేను ఎగురుచు బ్రహ్మలోకమునకు వెళ్ళితిని. ఎక్కడ వరకు వెళ్ళాడినా? ఇక్కడి నుంచి అయోధ్య నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అంటే బ్రహ్మలోకం అంటే ఎక్కడ? ఇది భూలోకం కదా. భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, తపోలోక, సత్యలోకం. లోకాలు దాటండి. భూమి నుంచి భూలో అది భువర్లో, సువర్లో, మహర్లో, జనోలో, తపోలోక, సత్యలోకముల అక్కడ వరకు వెళ్ళాడు. ఈయన అక్కడికి వెళ్ళి తనకి చూసేటప్పుడు ఈయన చేతులు ఉన్నాయి. అప్పుడు నేను వెనుదిరిగి చూడగా శ్రీరాముని బాహులు నాకు కేవలం 2 అంగుళముల దూరంలో ఉండేను. ఈయన తులసీదాసు మీద భాగవతం చాలా ఉంది. ఈయన ఏం చేశారంటే రాముడిలో భాగవతాన్ని చూపించారు. మొదటి నుంచి చూస్తే కూడా అవసరం చెప్పాను. ఆవిడికి 2 అంగుళాలు తగ్గింది ఇది కట్టడం. ఈయన ఇక్కడ చూసాండి, భూలోకం అంతా దాటి పైకి వెళ్ళిపోయారు. అంటే అంతరిక్షం దాటి నెక్స్ట్ లోకానికి వెళ్ళి భూలోకం. అక్కడ 2 అంగుళాలు. మళ్ళీ ఇంకో లోకం దాటాడు, మళ్ళీ 2 అంగుళాలు. చివరికి సత్యం ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోకాలు లేవు సత్యలో. అక్కడ కూడా ఇక 2 అంగుళాలు ఇంతే దూరం ఉన్నాయి. అంటే వచ్చి పెట్టేసుకోవడం. పృథ్వీ, జలము మొదలగు 7 ఆవరణములను దాటి నా శక్తిని అనుసరించి నేను ఎక్కడికి వెళ్ళినను నా వెనకనే ప్రభు బాహులు ఉండుట. 7 ఆవరణాలు అంటే ఏంటి? పృథివ్యాపస్తేజో వాయురాకాశ. లోపలికి వెళ్ళిపోయాడు అంటే ఇటు కిందకి వెళ్ళాడు. జలం లోపలికి వెళ్ళాడు, జలం లోపలికి వెళ్ళిపోయాడు, సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ 2 అంగుళాలు. ప్రభు బాహులు ఉండుట చూచి నేను వ్యాకుల పాటకు గురి వ్యాకుల పాటు గురి పై వేసింది. భగవద్ అనుభవం ఒకసారి భయం కలిగి చూస్తుంది. మహాదేవ స్వస్తి. రేపు మనం నివేదన ఎన్నో ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి చూద్దాం. 79 అయిపోయింది. ఇంకా 130 అంటే 80 తీసుకున్నా. ఇది ఒక 20, అది 30, ఇంకో 55 ఉన్నాయి. రోజుకి 2 చెప్పినా 20 రోజుల్లో అయిపోవాలండి. 20-25 రోజుల్లో. కానీ 55 ఉన్నాయి. రోజుకి 2 చెప్పుకోండి, 50 రోజులు. అది 25. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. స్వస్తి. మహాదేవ గురువు గారు పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోట నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోట నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ.